పాల్వంచలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళని ఆక్రమించిన బాధితులు అయితే పేదలు వాళ్ళ నుంచి ఒక కామెంట్ వచ్చిందండి. గత 10 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వం అధికారుల మాటలు విని మోసపోతూనే ఉన్నాం. ఇప్పుడు నిర్మాణాలు పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే వరకు ఇక్కడ నుంచి కదలం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఆ పోరాటానికి సంఘీభం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నిలబడి ఆ రకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలు పాల్వంచలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, కార్యక్రమం ఆందోళన కొనసాగుతుంది. కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అటువంటి సమస్యలే మీదనే ప్రజలు కదులుతున్నారు, ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. వాటిని ఇంటి సమస్య అనేది ముఖ్యమైన సమస్యగా ఉంది. రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు, ఇండ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వమైనా వచ్చి ఇండ్లు ఇస్తుందేమో, ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనైనా అని చెప్పి అనుకుంటే అవి ఏమీ ఇవ్వడం లేదు. నామమాత్రంగా అక్కడక్కడ ఊరికి 2, 3 ఇచ్చి అది కూడా చాలా గ్రామాల్లో జరగలేదు. అక్కడక్కడ మండలంలో 1, 2 గ్రామాల్లో ఇచ్చి వాటి గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఇండ్ల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వ్యవహారం లేదు. ఉచితంగా అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటే ప్రభుత్వంతో భూమి ఉంది, కానీ ఇవ్వడం లేదు. డబ్బులు కూడా ఏం ఖర్చు కావు, అయినా ఇవ్వడం లేదు. అట్లాగే ఇండ్లు నిర్మాణాని కోసం 3 దఫాల్లో మొత్తం రాష్ట్రంలోనే ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా చేయడం లేదు ప్రభుత్వం. కాబట్టి పాల్వంచలో జరుగుతున్నటువంటి వాళ్ళు సమస్య పరిష్కారం ఎంతవరకు పోరాడతాం అనేటటువంటి వైఖరి, కానీ మిగతా ప్రాంతాల్లో జరిగే పోరాటాలను కూడా మా పార్టీ ముందుకు తీసుకెళ్తుంది.